ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన యేసుక్రీస్తు భక్తులు చర్చిలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపాటలతో మంచి వాక్యాలతోని క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండల్ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాన్ కిషన్, ఈ కార్యక్రమం ఎంపీపీ చిన్న స్వప్నరవి, వార్డు మెంబర్ గుమ్మడి బాలమణి దుర్గయ్య, గ్రామ పంచాయతీ సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్, తిమ్మిగారి సుధాకర్, ఆకులపల్లి పాపయ్య, కోఆప్షన్ సభ్యులు మజార్, సర్వని లక్ష్మణ్, చింత శివకుమార్, గుమ్మడి సుధాకర్, చర్చి ఫాస్టర్ పద్మారావు, రూతమ్మ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు భయపడకండి అని ఇప్పుడు నేను చదివించిన మాట. ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈయన అట్లమైనందుకు అట్లకు కలిగే శుభవార్త లేదు. ఆయన గొర్రెల కాపర్లు అయినందుకు ఇది గొల్లవారికి శుభవార్త లేదు. ఆ దూత ఏం చెప్తున్నానంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ప్రజలందరూ అంటే ఇందులో ఏమి తేడా లేదన్నట్టు. కుల మత భేద భాష దేశ ఎలాంటి భేదము లేదు. ఇది ప్రజలందరికీ కలగబోయే మామూలు సంతోషం కాదు. ఇప్పుడు మనం ఏం చేసినా మామూలు సంతోషం ఉంటుంది. ఏదైనా ఒక అలవాటు ఉన్న వ్యక్తికి అది తీరితే సంతోషం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంతోషం ఏ సంతోషం అంటే మహా సంతోషం. ఈ మహా సంతోషం ఎంతమందికి అంటే ప్రజలందరికీ, చదువున్న వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు, ఏ దేశ పల్లెటూరు వాళ్ళకు, పట్టణ ప్రజలకు, అందరికీ, కుంటోళ్లకు, గుడ్డోళ్లకు, రోగులకు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు, ఆస్తులు లేని వాళ్ళకు, ఆస్తి ఉన్న వాళ్ళకు, ఈ ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దాని గుర్తు ఏంటంటే ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండటం మీరు చూచెదరు అని చెప్పగానే ఆ గొల్లలు ఒకేసారి దిగ్గున లేసి ఆ మందలను విడిచారు. ఆ మందలను విడిచిపెట్టి ఆ మందలను మర్చారు. ఇప్పుడు ఆ మాట విని పశువుల పాక దగ్గరికి వెళుతున్నారు. మంచిగా అర్థం చేసుకోండి. ఆ పశువుల పాక దగ్గరికి ఎలా వెళుతున్నారంటే ఎల్లుగవరి మల్లు గనసు, ఎల్లుగవరి మల్లు గనసు మళ్ళా తిరిగి ఆ పశుపాక దగ్గరికి బయలుదేరి ఎవరు ఎలా బయలుదేరి మేము వెళ్ళి చూసినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూసినాము స్వామి యేసునాథుని, ప్రేమ మొక్కి వచ్చినాము మామలంపు నగరగా, దర్శనమందు మాకు పెద్ద మేలు కలిగెను, అత్తులేని పాపమంతా రద్దు పరచబడెనుగా. భూమి చూడడానికి లేకున్నా కర్లకు పోవడానికి కూడా తప్పులా నిడిచిపెట్టుకుని బాప్తి సంబంధిగా యేసు రక్తంలో కడగబడ్డ యథార్థంగా బ్రతుకుదామని ఉన్నది తెలిసింది మాట్లాడడం, లేకపోతే నోరు మూసుకొని ఊరుకున్నాడు. ఊళ్ళ మీద నిజం మోపేది లేదు, ఊళ్ళ చెడ్డ మాట అనేది. దేవుని దగ్గర ఉన్న అదృష్టం ఏంటంటే నేను బాప్తి సంబంధి ఇది 31 సంవత్సరం. ఇంత పిల్లగాని కూడా ఏమి రా అన్నట్టు నాకు గుర్తులేదు. గొప్ప భాగ్యం ప్రభు దగ్గర కలిసి నాకు గొప్పనిచ్చాడు. అలా మా ఊర్లో కూడా మీ దగ్గర ఇప్పుడు చిన్న ఆయన పెద్ద కొడుకున్నాడు, పెద్ద ఆయన కొడుకున్నాడు, ఇక్కడ అంటే నేను ఏమయ్యా అనొచ్చు. కానీ ఊర్లో కూడా బాప్తిసం పోయినానంటే ఆ పిలుపు మారిపోయింది, ఆ పదం మారిపోయింది. నేను అసలు ఎవరికి తెలియనోడు మా ఊరంతా తెలిసినట్టు అయ్యా గట్టిగా చెప్పకపోతా. తెలుసు కదా, నాకు తెలిసిన సత్యం ఈ ఆనందం అనేకులకు చెప్పాను. అయ్యా ఇలా ఉంటుంది, ఆ దొంగతనం లేకుండా, తాగుట్లో ఏముంది, ఎదుర్కొంటే మంచిది, ప్రభు మార్గంలో నడిస్తే మంచిది అంటే అనేకులు ఈ మార్గం తెలుసుకున్నారు. ఇలాగ వచ్చాను. సరే, ఇంతవరకు మంచిగా ఉంది. మరి నేనెందుకు టేక్మాల్కి వచ్చానంటే ప్రభు స్వయాన మాట్లాడి నా తల మీద చేయబెట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు నా సేవ చెయ్యు అన్నాడు. గట్టిగా చెప్పబడుతుంది. నాకు చదువు రాదు, అమ్మ నాయన స్కూల్కి పంపలేరు, రాత్రి స్కూల్లో 3వ తరగతిలో చదువుకున్నాను. ఈ జ్ఞానంతో నేను చెప్పి ఎవరింటారు అని ప్రభువుని అడిగితే నువ్వేం భయపడదు, నేను నీకు తోడుగా ఒక్క మాట మీ మధ్యలో తీసుకొని అన్నాను. అడిగాను ఎక్కడ పోవాలి ప్రభు అన్నాను. 40 రోజులు అడిగాను ప్రభు, నువ్వు టేక్మాల్కు అన్నాడు. ఒక్క మాటతో వచ్చా. మేము కూడా పశువుల ఇప్పుడు యేసు ప్రభు గురించి చరిత్ర చెప్పినట్టు ఈ పాకలో ఉన్న చాలా మంది తెలుసు. రోడ్డు పొట్టు వీటర్లు అందరూ అనేవారు. పాపమయ్య గారు వాళ్ళు సేంకడ గుడిసెలు ఉన్నట్లు ఉన్నారు, గుడిసెలు ఉన్నారు అనేవారు.
కానీ ఒక విశ్వాసం ఏంటంటే దేవుడు ఒక్క రోజులో పైకి తీసుకొస్తాడని. ఆ గుడిసెలో అయినా 3 ఏళ్ళు ఉన్నాం. ఆ తర్వాత కొంచెం కొంచెం ఇంతవరకు తీసుకొని వస్తున్నాం. నేను చెప్పే మాట చివరి మాట ఏంటంటే, ప్రభువును నమ్ముకోవాలంటే ఏం చేయాలి? ప్రభువును మొక్కాలంటే ఏం చేయాలంటే ఏమి లేదు. ఒక్క మాట, నీ మనసు అనేది పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. నీ హృదయంలో అయినా కొంచెం స్థలం ఇవ్వాలి అంతే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ హృదయంలో కొంచెం స్థలం ఇస్తే చాలు. ఆ కొంచెం స్థలం ఇస్తే మన హృదయమే దేవుని ఆలయం అంటాడు దేవుడు. మన హృదయమే దేవుని. ఇది ఎక్కడుందంటే కొరింథీయుల చదవకండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనం ఉంటుంది అన్నట్టు. మనమే దేవుని ఆలయం. ఆయన దేవుడు, ఆ దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది అన్నట్టు. అలాగున తీర్చబడితే ఈ లోకంలో నెమ్మదిగా బ్రతుకుతాం. నువ్వు చేసే పనిలో ఆశీర్వాదం ఉంటుంది, ధైర్యంగా ఉంటావు. ఎలా ఉంటుందో చెప్పండి? ధైర్యంగా ఉంటావు. భయపడిన అవసరము. మీరు ఇంతమంది వచ్చారు, ఇప్పుడు మీరు ఎవరు ఫోన్ వాళ్ళు పట్టుకొని పోయేటప్పుడు ధైర్యంగా పోతారు, ధైర్యంగా మాట్లాడతారు. వేరేటోళ్ళు ఫోన్ తీసుకొని మీరు జేబులో పెట్టుకున్నాను ఎటువంటి ధైర్యం ఉంటుందా? దగ్గర భయం అనుకోనుకుంటారు. అవునా కదా? చూడండి, చిన్న జాలిగా అట్లా ఏ పొరపాటు జరిగినా భయంతో బ్రతుకుతాం. అది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ భయంలో ఉన్న మనుషులందరినీ భయం లేకుండా బ్రతకటట్టు, అనీతిలో ఉన్న మనుషులందరినీ నీతి మార్గంలో నడిచాడు. అందువల్ల జక్కయ్య అప్పటి వరకు అన్యాయంగా సంపాదించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో, ఇటు నుంచి వస్తున్నాము రైట్ సైడ్ నుంచి, స్ట్రైట్గా వస్తాము ఇక్కడి నుంచి. ఎక్కడ వచ్చినా ఏ ధార్మికమైనటువంటి పద్ధతిలోనైనా గమ్యం ఒకటి, అది ధర్మంగా జీవించడం, ప్రేమ కలిగి ఉండడం, ఎదుటి వాళ్ళ మనసును ఒప్పించకపోవడం, ఎదుటి వాళ్ళతో మంచితనాన్ని, మనకు చేతైతే మంచితనాన్ని పెంచుకోవడం, చేత కాకుంటే స్తబ్దంగా ఉండడం తప్ప వాళ్ళని దూషించడం, వాళ్ళ మనసును ఒప్పించడం, మనసు గాయపరచడం, వాళ్ళ మనసుకు వాళ్ళని ఏడ్పించడం లేక అవమానించడం, అవి ఏది సరి అయింది కాదు. అలాంటి మంచి అనేటువంటి దాన్ని ప్రబోధించినటువంటి మహామహనీయుని యొక్క జన్మదిన మన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, యువకులందరికీ, ప్రధానంగా యువకులు ప్రత్యేకించి, ఇది మీ చేతిలో ఉన్న పని. ఈ మన గ్రామం కాదు, మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా మార్చగలిగినటువంటి మహత్తర శక్తి ఉన్నది మీకు మాత్రం. మేము ఈ వేదికల మీద మాట్లాడడమే తప్ప దాన్ని ఆచరణకు కొంచెం అంత సాధ్యం కాదు. వాస్తవం చెప్తున్నప్పుడు అందరూ అంటే వృత్తిపరంగా ఉపాధ్యాయుడిగా ఇక్కడే ఈ ఊళ్ళోనే పుట్టి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడంతా మేము పెంచుకున్న మొక్కలు మంచిగా అన్ని ఆశించే మొక్కమ్మ ఆ పిల్లలు అట్లానే మంచి మొక్కలై పెద్ద మహావృక్షాలై నీడనిస్తూ పూలనిస్తూ పళ్ళనిస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా కావాలనేటువంటి ఆశిస్తున్నాం. అనుకుంటున్నామో ఆ విధంగానే ఆ దైవం యొక్క ఆశీస్సులతో మనమందరం చక్కని అని మంచి సంస్కారంతో మనం ఉండాలని, మన పెద్దల యొక్క వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సూక్తులు అనుకోండి, లేకపోతే వాళ్ళు చెప్తున్న వచనాలు అనుకోండి, వార్తలు అనుకోండి, ఇది మనమందరము పునీతులై మన పరలోకమన్నా, దైవత్వమన్నా, కైవల్యమన్నా ఏమనుకున్నా అది సాధించాలని, దానికి ఆయన యొక్క అండదండలు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. కాల్వతోని సన్మానించాలని మా దామోదర్ గారి ఆదేశాల మేరకు మీకు చిన్న మన కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఏమున్నాయన్నా పవన వస్తే ఉండాలి చూడనా చాలు ఉండండి. వచ్చినటువంటి టేక్మాల్ మండల ప్రజలకు, పెద్దలకు అందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, ఇక్కడ మన ఎస్సీ కాలనీలో అయ్యవారు వచ్చి నుంచి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ యువకులను చెడు మార్గం నుండి దూరం చేస్తూ మంచి మార్గానికి తీసుకెళ్తున్నటువంటి అయ్యవారికి మా తరఫున అయ్యవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ చర్చ్ కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ అందరికీ మరోసారి
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలు వాళ్ళది ఇటు చూడన్నా కళ్ళు మూసుకున్న వాసన ఓకే అందరికీ శుభాభివందనాలు. మనం మానవులుగా ఈ సృష్టిలోకి ఆవిర్భవించిన తర్వాత మనిషిగా మార్పు చెందాలి అంటే మనిషిగా మార్పు చెందాలి. ఏంటి వ్యత్యాసం? మనిషి అంటే మనకి ఇవ్వబడినటువంటి ఈ జన్మను ధర్మంగా, న్యాయంగా, సంతోషంగా, సంతృప్తికరంగా మనమే బ్రతకడం కాకుండా మనతో 10 మందిని బ్రతికించే విధంగా సంతృప్తితో, సంతోషంతో, ప్రేమతో జీవించగలగడమే అది నిజమైనటువంటి జన్మకు సార్థకత. అట్లా పుడుతున్నాం. గ్రామ పెద్దలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మన గ్రామంలో నేను గెలిచినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ యువత ముందుండి పనిచేయడం చాలా సంతోషకరం. అయ్యవారు వచ్చిన నుంచి ఇక్కడ యువతనందరినీ మార్చడం జరిగిందని చెప్తున్నారు. మార్చడం కాదు, నిజంగా మార్చారు. వారి వల్ల మన గ్రామంలో నేను చూసినంత వరకు ఇక్కడ నుంచి యువత బాగా కదిలి వస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా వారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా మన గ్రామానికి అభివృద్ధిలో ఇలాగే ముందుండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మరోసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह शोर दुनिया में हो गया शोर दुनिया में हो गया आज पैदा मसीह हो गया आज पैदा मसीह हो गया गडर में रात में बेड़ों को चेराते టేక్మాల్ మండల ప్రజలకు, మన టేక్మాల్ గ్రామ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెను. మీద నడిచెను రన్నో యేసన్న మీద నడిచెను రన్నో యేసన్న పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న ప్రభు యేసు జన్మించే ఊరన్నో యేసన్న. చాలా మంది ఉన్నారు కానీ జనవరి 1 రోజు వచ్చి వాళ్ళకి ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పునస్కరించుకొని ఈ కార్యక్రమం చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అయ్యవారికి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, మండల అధ్యక్షులు, అలాగే గ్రామ ప్రథమ పౌరాలు, అలాగే పెద్దలు, మా గురువారిలు సుధాకర్ సార్ గారు, పిల్లలు, మహిళలు, సోదరుమణులు, మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. అన్నట్టు కరుణ, ప్రేమ, మరి ఆ గుణంతో ఒక రక్షకుడుగా మరి ప్రపంచం లోపల ఒక దేవదూతగా వచ్చి ఈరోజు యేసు ప్రభువ ప్రపంచ దేశాల్లో కొలువైనాడంటే మరి అది వారి గొప్పతనం, వారు చూపించిన మార్గము, వారు సేవా గుణము, అలా క్షమా గుణము. దానివల్ల చాలామంది ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది మరి మంచి మార్గంలో నడవడానికి అవకాశం కల్పించిన దైవ గురువు మరి యేసు ప్రభు గారు. మరి ఆ గొప్పతనం వారిది. వారి తరఫున ప్రచారకులుగా కానీ మరి దేవదూత కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు నేను కూడా చాలామంది చూసినాను, మిత్రులు ఉన్నారు, కొన్ని చెడు అలవాట్లు ఉంటుండే
అంటే కొందరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉండ్రి మీ మధ్యలో వస్తున్నారు. ఈ మధ్యలో ఇక్కడికి చర్చకు వచ్చిన తర్వాత వాళ్ళు మంచి గుణంగా మరి పరిశుద్ధ ఉద్యోగులుగా తయారయ్యారు. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన. వారు ఇంతకుముందు అడుగుతుంటే మీకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయంటే అవన్నీ చాలా మానుకున్నాను. ఎందుకొరకంటే అయ్యవారు వచ్చిన నుంచి చర్చికి వెళ్తున్నాము, అవన్నీ మానుకున్నారని చెప్పారు. కాబట్టి మీరు అట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి ప్రజలను కూడా యువకులను కూడా మంచి సన్మార్గంలో నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా అయ్యవారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కూడా వారు ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ వల్ల ఈ చర్చకు రాలేకపోయిండు. ఇంతకుముందు లాస్ట్ జనవరికి వచ్చిండు. ఇప్పుడు కూడా జనవరి 1కు రావడానికి మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ తరఫున ఏది అవసరం ఉన్నా చర్చికి కానీ మీ ప్రజలకు కానీ మరి మా దామోదర్ సాబు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు మరి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏ అవసరం వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా మీకు అయ్యవారి దానిలా మరి మీకు అన్నీ లభిస్తాయి. కాబట్టి మీకు మరొక్కసారి మా రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యుల తరఫున హ్యాపీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. మా తరఫున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అవకాశం ఇచ్చిన మన అయ్యవార్లకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ.